హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ టైప్ 1 మీద ప్రాబ్లం చూసాం కదా. ఇప్పుడు టైప్ 2 మీద ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు టైప్ 2 ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d square minus 4d minus 5 into y is equals to e power 2x plus 3 cos 4x plus 3. సో మనకి ఇదే ఫామ్లో ఉంది, f of d into y ఈక్వల్ టు q ఫామ్లో ఉంది, q ఈక్వల్ టు e power ax. సో ఇది టైప్ 1 ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి 3 cos 4x plus 3. సో ఇది టైప్ 2 ప్రాబ్లం, అంటే cos ax ఫామ్లో ఉంది. సో మనం cos of ax plus b వచ్చినా cos ax వచ్చినా సేమ్ ఫార్మేట్ ఫాలో అవుతాం. సో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ ఏంటి, yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ డి ఏంటి d స్క్వేర్ మైనస్ 4d మైనస్ 5 ఇంటూ క్యూ రాసాం. సో ఈ 1 బై ఎఫ్ ఆఫ్ డిని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో 1 బై d స్క్వేర్ మైనస్ 4d మైనస్ 5 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 1 బై d స్క్వేర్ మైనస్ 4d మైనస్ 5 ఇంటూ 3 cos 4x ప్లస్ 3. సో ఈ టర్మ్ మొత్తాన్ని yp1 అనుకోండి, ఈ టర్మ్ మొత్తాన్ని yp2 అనుకోండి. సో yp1 ప్లస్ yp2 అవుతుంది. సో yp1 చేద్దాం. yp1 ఏంటి 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ, అంటే ఈ పవర్ 2x రాసాం. సో ఇదేంటి q ఈక్వల్ టు ఈ పవర్ x ఫామ్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, సొల్యూషన్ d ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 బై 2 స్క్వేర్, d స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ d కాబట్టి 2 మైనస్ 5. సో 1 బై 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 8 మైనస్ 5. సో we will get 4 మైనస్ 8 మైనస్ 5 కాబట్టి మైనస్ 13. మైనస్ 13 ప్లస్ 4 ఏమవుతుంది, మైనస్ 9. సో మైనస్ 1 బై 9 ఇంటూ ఈ పవర్ 2x వచ్చింది. సో ఇప్పుడు yp2 చూద్దాం. yp2 ఏంటి 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ 3 cos 4x ప్లస్ 3. సో మన కాస్ వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాం, కాస్ కానీ సైన్ కానీ వచ్చినప్పుడు d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాము. ఇక్కడ ఏ వాల్యూ ఏముంది 4. సో మైనస్ 4 స్క్వేర్, సో మైనస్ 16 వచ్చింది. సో d స్క్వేర్ ప్లస్లో మైనస్ 16 సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ 4d అలా ఉంది, మైనస్ 5 అలానే ఉంది. ఎందుకు ఇక్కడ d ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఓన్లీ d స్క్వేర్ ప్లస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి మైనస్ 16. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ మైనస్ 16 మైనస్ 5 అవుతుంది మైనస్ 21. ఈ టర్మ్ మొత్తం నుంచి మైనస్ కామన్ తీసేసాం, దాన్ని న్యూమరేటర్ రాస్తే మైనస్ 1 బై 4d ప్లస్ 21 ఇంటూ 3 cos 4x ప్లస్ 3. సో మైనస్ 1 బై 4d ప్లస్ 21. సో రేషనలైజ్ చేసాం. రేషనలైజ్ చేస్తేనే మనకి ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసాం కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అప్పుడు d స్క్వేర్ వస్తుంది, 4d స్క్వేర్ 4d హోల్ స్క్వేర్ వస్తుంది. సో 16d స్క్వేర్ వస్తుంది కాబట్టి d స్క్వేర్ ప్లస్లో మనం మైనస్ 16 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ రేషనలైజ్ చేసాం. సో ఇక్కడ ఏముంది మైనస్ 4d మైనస్ 21 బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 16d స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్. సో 441 ఇంటూ 3 cos 4x ప్లస్ 3. సో మైనస్ 4d మైనస్ 21 బై 16 ఇంటూ మైనస్ 16, అంటే d స్క్వేర్ ప్లస్లో మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసాం. సో మైనస్ 16 మైనస్ 441. సో ఇప్పుడు మైనస్ని మల్టిప్లై చేస్తే మైనస్ 4d ప్లస్ 21 ఇంటూ 3 cos 4x ప్లస్ 3 బై 16 స్క్వేర్ 256 మైనస్ 441. సో మైనస్ 4d ప్లస్ 21 బై మైనస్ 697 ఇంటూ 3 cos 4x ప్లస్ 3. సో ఈ 4d ప్లస్ 20 మైనస్ 4d ప్లస్ 21ని 3 cos 4x ప్లస్ 3తో మల్టిప్లై చేద్దాం. సో మైనస్ 1 బై 697 మైనస్ 1 బై 697 ఇంటూ మైనస్ 4 ఇంటూ 3 ఏమవుతుంది 4 3 12. సో మైనస్ 12 ప్లస్ 21 ఇంటూ 3 63. సో d ఆఫ్ 3 cos 4x ప్లస్ 3. సో d ఆఫ్ 3 cos 4x ప్లస్ 3. సో డెరివేటివ్ ఆఫ్ cos 4x ప్లస్ 3 ఏమవుతుంది, సైన్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ cos ఏమవుతుంది, సైన్. సో డెరివేటివ్ ఆఫ్ cos x ఏంటి, మైనస్ సైన్ ax. డెరివేటివ్ ఆఫ్ cos ax అయితే మైనస్ సైన్ ax ఇంటూ a వస్తుంది. సో డెరివేటివ్ ఆఫ్ cos 4x ప్లస్ 3 మనకి మైనస్ సైన్ 4x ప్లస్ 3 ఇంటూ 4 వచ్చింది. సో ప్లస్ 63, 3 1 is 3, 3 2s are 6. సో 63 ఇంటూ cos 4x ప్లస్ 3. సో ఫైనల్లీ yp2 is equal to minus 1 by 697
మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది మనకి 12 4 48 ఇంటూ సైన్ 4x ప్లస్ 3 ప్లస్ 63 ఇంటూ కాస్ 4x ప్లస్ 3. సో టోటల్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2. సో yp ఈజ్ ఈక్వల్ టు yp1 ఏమొచ్చింది మనకి -1/9 ఇంటూ ఈ పవర్ 2x మైనస్ 1/697 ఇంటూ 48 సైన్ 4x ప్లస్ 3 ప్లస్ 63 కాస్ 4x ప్లస్ 3. సో ఇప్పుడు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయండి. ప్రాబ్లమ్స్ ఇచ్చాను, చెక్ ద ఆన్సర్స్. అండ్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. d² ప్లస్ 4d ప్లస్ 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు -2 cos hx. సో cos hx వచ్చింది కదా, cos hx వచ్చినప్పుడు ఎలా మార్చుకోమన్నాం, e పవర్ x ప్లస్ e పవర్ -x/2 రాస్తాం. సో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. సొల్యూషన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, q ఈక్వల్ టు ఏముంది, e పవర్ x ప్లస్ e పవర్ -2x హోల్ స్క్వేర్ ఉంది. సో ఇదేం ఫార్ములా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది. సో a² ప్లస్ b² ప్లస్ 2abగా కన్వర్ట్ చేయండి. సొల్యూషన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది ఈజీ ప్రాబ్లం, 12 ఇంటూ e పవర్ -x. సో d ఈక్వల్ టు -1 పెడతాం, -1 పెట్టేస్తే మీకు ఆన్సర్ ఇలా వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు సేమ్ రూట్ వచ్చింది కాబట్టి ఏం ఫాలో అవుతాం, మనం కండిషన్ చెప్పాము కదా, f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ పవర్ -x బై f డాష్ ఆఫ్ d చేస్తాం. సో ఇక్కడ f డాష్ ఆఫ్ d చేస్తాం, f డాష్ ఆఫ్ a కూడా 0 అయితే అప్పుడు మళ్ళీ f డబుల్ డాష్ ఆఫ్ d చేస్తాం. సో మీకు సొల్యూషన్ ఇలా వస్తుంది. మనం చెప్పాము కదా లాస్ట్ వీడియోలో, f ఆఫ్ a ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏం చేయాలో ఆ స్టెప్ అప్లై చేసి మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇదేంటి, q ఈక్వల్ టు sin ax ప్లస్ cos ax ఉంది కదా. సో మన sin axకి ఏం చెప్పాము, టైప్ 2కి d² ఈక్వల్ టు -a² సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి మీరు డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ d² ఈక్వల్ టు సైన్ పెడతారు, ఇక్కడ d² ఈజ్ ఈక్వల్ టు -4 పెడతారు. సో మీకు సొల్యూషన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, q sin 4x ఇంటూ sin x రాసాము. సో ఇదేం ఫార్ములాలో ఉంది, సో 2 టర్మ్స్ ఇస్తే మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంటూ ఇచ్చారు. సో ఇంటూ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని మార్చుకోవాలి. ఎలా, ఇక్కడ 2 sin a sin bగా రాసుకొని 2 sin a sin bకి మనకి ఫార్ములా ఏంటి, cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. సో అప్పుడు ఏమవుతుంది, మనకి cos ax ఫార్ములా మారుతుంది. సో 2 టైమ్స్ కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేసి సేమ్ టైప్ 2కి చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతాం. d² ఈక్వల్ టు -a² సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఇలా వస్తుంది. సో ఈ ప్రాక్టీస్ చేయండి.